ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శోభకృతు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు ఆదివారం తిథి అష్టమి తెల్లవారుజామున 3:25 వరకు. నక్షత్రం అనురాధ. ఉదయం 11:18 వరకు. అమృతకాలం రాత్రి 2:40 నుంచి 4:17 వరకు. వర్జ్యం సాయంత్రం 4:58 నుంచి 6:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 4:43 నుంచి 5:30 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:31. సూర్యాస్తమయం సాయంత్రం 6:18. ఈరోజు విశేషం అష్టమి, అనురాధ నక్షత్రం, ఆదివారం. 9 గ్రహాలలో సూర్యుడు మొదటి గ్రహం. సూర్యుని సంచారంతో గ్రహ ఫలాలు మారుతుంటాయి. ఆదివారం సూర్య భగవానుని ఆరాధనకు ప్రత్యేక దినంగా పరిగణిస్తారు. ప్రతి ఆదివారం ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజ చేస్తున్న సమయంలో ఆదిత్య మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తులకు వారి జీవితంలో గ్రహపీడలు తొలగి సంతోషం, సౌభాగ్యం, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అదేవిధంగా పితృకర్మలకు సైతం సూర్యుడే అధిపతి. కాబట్టి తండ్రిని గౌరవించడం వల్ల మీ జాతకంలో ఆదిత్యుడు బలపడతాడు. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే నలుదిక్కుల నుంచి శక్తి లభిస్తుంది. సూర్యస్థానం బలహీనంగా ఉన్న వారి జాతకంలో తండ్రి కొడుకుల మధ్య చీలికలు ఏర్పడతాయి. హై బీపీ, ఎముకల బలహీనత, గుండె సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి. సమాజంలో గౌరవం ఉండదు. ఎంత చేసినా కీర్తి మసకబారుతుంది. కాబట్టి జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలి. ఇందుకోసం తండ్రిని గౌరవిస్తూనే సూర్య భగవాను ఆరాధించాలి. ఏ విధమైన గౌరవం లేదా అవమానాల కారణం కూడా సూర్య భగవానుడే. అందుకే ప్రతి వ్యక్తి సూర్య భగవాను నిండు విధేయతతో, భక్తితో పూజించడం చాలా అవసరం. అప్పుడే సూర్య భగవానుడు ప్రసన్నమవుతాడు. ఆదిత్య మంత్రం. ప్రతిరోజు సూర్య భగవాను పూజించాలి. ఆదివారం ఉదయం వేకోజామున నిద్రలేచిన వెంటనే ఉదయిస్తున్న సూర్యునికి నమస్కరిస్తూ ఓం సూర్యాయ నమః అంటూ ఈ మంత్రాన్ని జపించాలి. మీ ఆలోచనలు మొదలయ్యే సమయంలోనూ ఈ సూర్య మంత్రాన్ని జపించవచ్చు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. పనిలో విజయంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సలహాలు శక్తినిస్తాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. అదృష్ట యోగం సూచిస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఒక ఉపద్రవం నుంచి బయటపడతారు. అధికార యోగానికి అవకాశం ఉంది. డాక్టర్లు, ఇంజనీర్లకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం అనుకూలంగా ఉంది. వాహనాలు, భూముల కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది మీ కుటుంబ విలువను పెంచుతుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం వల్ల ప్రయోజనం పొందుతారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శుభ ఫలితాలు పొందుతారు. సామాజిక పనులకు సహకరిస్తారు. అలసట, ఇతర కారణాల వల్ల మానసిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా మెలగడం ఉత్తమం. సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. మీ మంచి మనసుతో చేసే ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని పాత బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తుంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. ఇష్టదైవ స్మరణ మనశ్శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచితే విజయం త్వరగా లభిస్తుంది. శ్రమను బట్టి ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించి ప్రశంసలు పొందుతారు. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒక ఫలితం సంతృప్తినిస్తుంది. ఉత్సాహంతో ముందుకు సాగండి. అభీష్ట సిద్ధి, ధనలాభం సూచిస్తుంది. మనోబలం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ముందు చూపుతో చేసే ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి పని ఒత్తిడి, అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో కొద్దిగా విభేదాలకు అవకాశం ఉంది.
సన్నిహితులతో సఖ్యతగా ఉంటారు. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. సంతోషకరంగా ఉంటారు. అంతేకాకుండా పిల్లల మంచి ప్రవర్తన వారి విజయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. బయటకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. నిర్దిష్ట పనిలో విజయం సాధిస్తారు. శారీరక ఆనందాలు సౌకర్యాలు పెరుగుతాయి. ప్రేమించిన వారితో పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. మీకు శ్రమకు తగ్గ ఫలితం తప్పక లభిస్తుంది. శివాష్టోత్తరం పారాయణం చేయండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. అనుకూల ఫలితాలు ఉన్నాయి. విజయం త్వరగా సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి ఉంటుంది. ఆపదలు తొలగుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సంపాదన పెరుగుతుంది. బాధ్యతగా పనిచేసి పెద్దల అనుగ్రహాన్ని పొందాలి. ఒత్తిడిని అధిగమిస్తారు. వ్యాపారం బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ఎదుటివారితో సహోద్యోగులతో కొంచెం కష్టంగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల వల్ల మీ బాధ్యతలు పెరుగుతాయి. రాత్రి సమయం సరదాగా వినోదంగా గడుపుతారు. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. కొందరు మిత్రులకు సహాయపడతారు. మధ్య మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు పెట్టుబడులు పెరిగి పురోగతితో సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు లభించవచ్చు. రాజకీయ వర్గాలకు అనూహ్యమైన అవకాశాలు వస్తాయి. విలువైన వస్తువులను కొంటారు. వాహన యోగం గోచరిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో చర్చలు ఫలిస్తాయి. సూర్య నమస్కారం ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఒత్తిడి పనికిరాదు. అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. ధైర్యం అవసరం. ప్రతి అడుగు ఆలోచించి వేస్తే నష్టాన్ని నివారించవచ్చు. మాట పట్టింపులకు పోవద్దు. కార్యసిద్ధే ధ్యేయంగా ముందుకు సాగాలి. ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. చిన్ననాటి మిత్రుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పదోన్నతులు ఆగిపోతే ఈరోజు మీరు ప్రయోజనాన్ని పొందుతారు. ఈరోజు మీ వాగ్దాటితో పై అధికారులను ఆకట్టుకుంటారు. కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండవచ్చు. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రిపూట మసాలా ఆహారం ఎక్కువ తినకపోవడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్త. ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబ అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అమలుపరుస్తారు. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. విలువైన ఆభరణాలు బంగారం కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులకు పోవడం మూలంగా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొంచెం శ్రమ పడితే ఫలితం తప్పక లభిస్తుంది. గృహం వాహనాలు కొనుగోలు ప్రయత్నాలలో ముందుకు సాగుతారు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. దివ్యమైన ఆలోచనలు కలుగుతాయి. బంగారు భవిష్యత్తుకు పునాది వేసే యోగ్యమైన కాలం. స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. అదృష్టవంతులవుతారు. మేలు చేసేవారు ఉంటారు. సందర్భోచితంగా వ్యవహరించండి. అధికారుల ప్రశంసలు విశ్వాసాన్ని పెంచుతాయి. సమాజంలో కీర్తి లభిస్తుంది. ధర్మ మార్గంలో వృద్ధి గోచరిస్తుంది. పనుల్లో పురోగతి లభిస్తుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టండి. ముఖ్యమైన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. తొందరపడి అనుభవం లేని వ్యక్తుల మాటలు వినకూడదు. వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది.
వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కువ డబ్బు సంపాదించాం కదా అనే అహంకారాన్ని విడిచిపెట్టాలి. కుటుంబ సభ్యులతో చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటే మీ వ్యాపారంలో నూతన మార్పులు ఉంటాయి. ఇది మీకు ప్రయోజనాలను ఇస్తుంది. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబంలో మంచి శుభవార్తలు వినిపిస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. అతిథులతో సమయం గడపవచ్చు. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధువుల ద్వారా ధనలబ్ధి చేకూరుతుంది. శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహన యోగం ఉంది. పరిచయాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. వృత్తిరీత్యా మంచి కాలం నడుస్తోంది. తోటి వారి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. సౌమ్యంగా సంభాషించండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మొహమాటం వద్దు. సున్నితంగా భావాలను వ్యక్తీకరిస్తే మంచిది. కోరికలు నెరవేరుతాయి. కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. వ్యాపారపరంగా కృషిని బట్టి లాభం. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీరంటే గిట్టని వారి వలన తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా మీ పేరు ప్రతిష్టలకు భంగం కలగవచ్చు. మీరు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. అంతేకాకుండా మీ బాధ్యతలు పెరుగుతాయి. మనస్ఫూర్తిగా ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తుంటారు. మీ సంతానం మాత్రమే దీని ప్రయోజనాన్ని పొందుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. చిరుతిళ్లకు దూరంగా ఉంటే మంచిది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. రుణ బాధలు తొలగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో చేసే శుభకార్యాలపై చర్చలు సఫలమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకునే అవకాశం. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దుర్గాదేవిని స్మరించండి. మనోబలం పెరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. శుభకాలం నడుస్తోంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికలతో ఆర్థిక వృద్ధి విశేషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. తోటివారి నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు లాభాన్ని ఇస్తాయి. వివాదాల జోలికి వెళ్ళవద్దు. వ్యక్తిగత సమస్యల వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన కలిసి రావు. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచనాత్మకంగా ఉండండి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనిలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీపై అధికారులు, సీనియర్లతో మంచి సమన్వయాన్ని కలిగి ఉండండి. సాయంత్రం నుంచి రాత్రి వరకు చిన్న మొత్తంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వాతావరణ మార్పులు సాయంత్రం సమయంలో శారీరక అసౌకర్యాన్ని పెంచుతాయి. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిత్ర విచిత్ర సంఘటనలతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. వాహన సౌఖ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఇష్ట దైవారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అద్భుతమైన విజయం వరిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేసి పెద్దల ప్రశంసలు పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. వ్యాపార పరంగా నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి.
ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగవుతుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. మిత్రుల అండ పెరుగుతుంది. అయితే అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరితో దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు. సహనంతో వ్యవహరించడం మంచిది. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయం మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వాటి నుంచి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో మీ స్థాయి అధికారాలు పెరుగుతాయి. మీ ధైర్యం, శౌర్యం ముందు శత్రువులు వెనక్కి తగ్గుతారు. మీరు మీ లక్ష్యాల్లో విజయాన్ని సాధిస్తారు. పిల్లలపై మీ ప్రేమ పెరుగుతుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఆహ్లాదకరమైన ఆనందాలు తగినంత పరిమాణంలో కనిపిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు గోచరిస్తున్నాయి. ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లను అధిగమిస్తారు. ఇష్టదైవాన్ని తలుచుకోండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆస్తిపాస్తుల కొనుగోలు, అమ్మకం విషయాలలో కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అద్భుతమైన విజయం వరిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేసి పెద్దల ప్రశంసలు పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. వ్యాపార పరంగా నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగవుతుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. మిత్రుల అండ పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. వేళ ప్రకారం భుజించేందుకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన కాలం. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. భక్తి భావంతో రోజంతా గడిచిపోతుంది. మీరు భగవంతుడు లేదా గురువుకు పూర్తి విధేయులై ఉంటారు. మీ తెలివితేటలు అభీష్టానుసారం ఒకదాని కోసం ప్రయత్నిస్తారు. మీరు ఆగిపోయిన డబ్బు తిరిగి అందుకుంటారు. సాయంత్రం సమయంలో పిల్లలకు ఏదో ఒక కారణంతో మనస్సు విచారంగా ఉంటుంది. పరిస్థితి అర్థం చేసుకొని పరిష్కారం కనుక్కోవడం మంచిది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఐటీ వృత్తి నిపుణులకు, బ్యాంకర్లకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంది. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా ఉంటారు. కొత్త భాగస్వాముల సహాయంతో వ్యాపారాలను విస్తరిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. వ్యాపారాలను ఇతర ప్రదేశాలకు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు లభిస్తాయి. ఇష్టదైవాన్ని తలుచుకోండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట ఫలాలు అందుతాయి. ఉద్యోగంలో మిక్కిలి శ్రమ కనిపిస్తుంది. ఒత్తిడి కలిగించే వ్యక్తులు ఉంటారు. ధర్మ మార్గంలో సరైన నిర్ణయాలతో పనులు పూర్తవుతాయి. దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. రావాల్సిన డబ్బు సకాలంలో అందక చిక్కుల్లో పడతారు. మీ కృషి ఫలిస్తుంది. సమాజ శ్రేయస్సు కోరి చేసే పనులు సత్వర ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార రీత్యా శ్రద్ధ అవసరం. కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతాయి. నిరుద్యోగులకు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. మీ శారీరక బలం, ఉత్సాహం వృద్ధి చెందుతాయి. వీలైనంత వరకు అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. ఎందుకంటే మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మీ పదోన్నతులు ఆగిపోతే ఈరోజు మీరు ఖచ్చితంగా దాన్ని పొందుతారు. పెద్ద మొత్తంలో డబ్బు పొందడం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామి నుంచి అన్ని రకాల ఆనందాలు పొందుతారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి బాగా శ్రమ పెరుగుతుంది. మీ చాకచక్యంతో పనులు చకచకా పూర్తి చేస్తారు. సన్నిహితులతో సాయం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉత్సాహం. కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. శివధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి.
ఈ రాశివారు ఈరోజు సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్ళెం వేయాలి. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. నూతన ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. తలచిన పనులను పూర్తి చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. మీరు సహనంతో పనిచేయాలి. త్వరితంగా చేసే పని మీకు హాని కలిగిస్తుంది. శారీరక సుఖాలు పెరుగుతాయి. నూతన విషయాల కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా చేయండి. భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. సంతానం, కెరియర్, వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో మీరు విజయం సాధిస్తారు. అనుకోకుండా దగ్గర వారితో సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్ లాభించదు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఊహించిన దానికంటే అధికంగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. కళారంగం వారికి అనుకోని సంఘటనలు ఎదురుకావచ్చు. బంధువులతో మాట పట్టింపులతో కొంత చికాకు కలగవచ్చు. పాత మిత్రులను కలుసుకుంటారు. అనుకోని ప్రయాణాలు గోచరిస్తాయి. శివధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయపరంగా సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. కాలం అనుకూలంగా చిన్న పొరపాటు జరిగినా శ్రమ పెరుగుతుంది. మనోబలం, ఏకాగ్రత సడలకూడదు. ఉద్యోగంలో కొంత వ్యతిరేకత ఉంటుంది. శాంత చిత్తంతో సమాధానం ఇవ్వాలి. ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఉద్యోగంలో బాగా పని ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల కారణంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. మీకు కొంచెం కఠినంగా ఉంటుంది. నూతన ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. సంఘంలో మీపై మరింత గౌరవం పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు అవకాశాలు అందివస్తాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి కలిగిన వారు పరిచయం అవుతారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కుటుంబంలో దగ్గర బంధువుల వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయ వర్గాలకు పదవీ యోగం. ఆస్తి వివాదాలు తీరుతాయి. వస్తు ధన లాభాలు. పాత మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. భవిష్యత్తు బాగుంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.